హై వర్స్ వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా, అన్లిమిటెడ్ ఫన్ విత్ ఉమా. నిజంగా ఈరోజు టైటిల్కి జస్టిఫికేషన్ చేశారని చెప్పొచ్చండి. ఎందుకంటే ఆ గెస్ట్ ఉన్నారు మన ముందు. మామూలుగా కాదు, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్కి అందరూ పెద్ద ఫ్యాన్స్. ఎవరో కాదు, ఇంత హైప్ ఇస్తున్నామంటే మమ్మల్ని కూడా మాట్లాడనీయకుండా ఆయన మాట్లాడే అంత టాలెంటెడ్ పర్సన్ అండ్ మగజాతి ఆణిముత్యం అంటున్నారు ఈ మధ్య అందరూ ఇన్ని. సో నేను కూడా అదే ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఎవరో కాదు, మన శేఖర్ భాషా గారు. హాయ్ శేఖర్ భాషా గారు, నమస్తే. నమస్తే మా. సో ఏంటి చెప్పండి అసలుకి? ఎవరు చూసినా మామూలుగా అయితే ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంటుందంటారు కదా. సో మీరు వస్తున్నారనగానే మా కెమెరా మ్యాన్స్ వాళ్ళందరూ శేఖర్ భాషా గారు వస్తున్నారా, శేఖర్ భాషా అన్న వస్తున్నారా, అవును అసలు ఎంత సపోర్ట్ చేస్తారో, ఎవరు సపోర్ట్ చేయరు అట్లా అని చెప్పేసి మీకు ఒక ఫాలోయింగ్ రెడీ అయిపోయింది. ఏంటి అసలు ఈ ఫాలోయింగ్ ఏంటి? మగజాతి పాపం. అంటే ఎవరైనా సరే ఒక సెకండరీ సిటిజన్స్ లాగా ఎవరు పట్టించుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మగాళ్ళేనమ్మా. ఊరుకోండి. వాడెవడో ఒక షర్ట్ వేసుకొని ఒక ప్యాంట్ వేసుకొని ఏదో అలా పాపం బతుకుతుంటాడు. ఏదో కష్టపడి గొడ్డి చాకరీ చేసి ఇంటికి కాస్త సంపాదించి తీసుకెళ్తుంటాడు. సో అంతా ఫ్యామిలీ కోసం దారిపోస్తుంటాడు. అటువంటి వాడిపైన నిందలేసి వాడిని నానా రకాలుగా రోడ్డుకి ఇచ్చి చేస్తుంటే బాధ. అంటే అందరని కాదు, ఒక చాలామంది అలాగే ఉంటారు. ఉంటాయి వీళ్ళు కష్టపడి పనులు చేస్తుంటారు, ఏదో తాగుడు సిగరెట్లు ఏదో గర్ల్ ఫ్రెండ్ ఇలాంటివి ఏదో ఉంటాయి. కానీ వాళ్ళని రోడ్డుకి ఇచ్చి ఇప్పుడు ఏదో మోజుపడి ఒక అమ్మాయితో ఉన్నాడు అనుకుందాం, ఆ అమ్మాయికి వీడి సంగతి అంతా తెలిసే అనుకుందాం. కానీ అది అడ్వాంటేజ్గా తీసుకొని ఆ అబ్బాయి మీద కేసులు పెట్టి ఇద్దరు కలిసి ఇష్టపడే ఉంటారు. కానీ ఈవిడ కేసు పెడుతుంది, లేకపోతే ఈవిడ సడన్గా నాకు నువ్వు వద్దని వెళ్ళిపోతే వీడు ఏడ్చుకుంటూ ఉండడం తప్ప వీడికి కేసు పెట్టడానికి సెక్షన్ కూడా లేని పరిస్థితి. ఇప్పుడు మన కెమెరామెన్ ఉన్నాడు అనుకోండి, పాపం ఆయన ఎవరిని ఒక అమ్మాయిని ఇష్టపడి ప్రేమించాడు అనుకుందాం, ఇద్దరు మంచి రిలేషన్లో ఉన్నారు చాలా రోజులు. సడన్గా ఆ అమ్మాయికి ఇంతకన్నా బెటర్గా ఎవరన్నా దొరికి ఆ అమ్మాయి టాటా బై బై అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనుకోండి, మనోడు గుండె పగిలిపోయి నువ్వంటే ఇష్టమని, లేకపోతే తాగితే తాగదు అని చెప్పి అలా తాగుదు, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప చట్టంలో వాళ్ళకి ఎటువంటి ప్రొవిజన్ లేదు. అది ఈ అమ్మాయి అయితే మనోడు కనుక వెళ్ళేసాడంటే రేయ్ మృగాడ ఆడదాన్ని వాడుకొని వదిలేస్తావరా అని చెప్పి వాడి మీద కేసు పెట్టి ఆడికి 10 ఏళ్ళు జైలు శిక్ష ఇప్పించట. సో ఎందుకు మగాడంటే అంత అలుసు, మగాడి కోసం చట్టాలు ఎందుకు లేవు, మగాడు వెళ్తే పోలీస్ కంప్లైంట్ ఎందుకు తీసుకోరని మనం మొదలెట్టాం ఒక పోరాటం. అది మామూలుగా కాదు మరి, అసలుకి అమ్మాయిలందరూ విలన్స్, అబ్బాయిలందరూ హీరోస్ అన్నట్టు చెప్తున్నారు. కాదు కాదు, చెడ్డవాళ్ళు అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు, కానీ అసలు అక్కడ చెడ్డవాళ్ళే ఉండరు కాబట్టి వాళ్ళకి సెక్షనే లేదు అన్న తప్పు కదా. అంటే అందరు అమ్మాయిలు మంచివాడు అంటారమ్మా. సరే 100లో కాదు 1000లో 10,000లో ఆ బంపర్ లాటరీ ఏదో మనోడికి తగిలింది అనుకుందాం. అన్యాయం అయిపోయినప్పుడు ఏం చేయాలి? వాడికి చెప్పుకోవడానికి రైట్ లేనప్పుడు, వెళ్ళి కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు అమ్మాయి వెళ్ళి కేసు పెట్టచ్చట, అబ్బాయి వదిలేస్తే. అబ్బాయి వెళ్ళి కేసు పెట్టకూడదుట. అది పెట్టినా కూడా సరే ఏదో డబ్బులు తినేసిందంటే ఏదో అదైనా సాక్ష్యాలు ఉంటే అది కూడా నామకే వస్తే, అంతకుమించి జరిగేదే లేదు. ఇదైతే మరీ దాన్ని 10 ఏళ్ళు జైలు శిక్షలు వేసేసి ఇలా చేసేస్తే అంటే జెండర్ బయాస్డ్ లాస్ అనేది వద్దు. పెడితే ఇద్దరికి పెట్టండి. ఈ అమ్మాయి వదిలేసిపోయింది, ఈ అమ్మాయి కూడా 10 ఏళ్ళు పెట్టండి. ఈక్వాలిటీ అంటున్నారు కదా, వేర్ ఈజ్ ఈక్వాలిటీ? సో అది అమ్మాయిలో కూడా జరగట్లేదని నమ్ముతా. ఇప్పుడు దిశ అనేది చట్టం మనకి ఎందుకు వచ్చింది, ఒక ఎంత దారుణంగా ఇలా జరిగిన ఇన్సిడెంట్ మనకు తెలుసు. ఇంకొకటి చూసుకుంటే రీసెంట్గా ముంబైలో ఒక డాక్టర్ ఇష్యూ, దానికి కూడా ఇప్పుడు వరకు ఏమి న్యాయం జరగలేదే. దానికి ఇప్పుడు వరకు అట్లీస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఏం లేకుండా ఉంటుంది అంటారా? సో అలా చూసుకుంటే కూడా అమ్మాయిలకు కూడా అంతకన్నా ఎక్కువ దారుణంగా కలకత్తా డాక్టర్ చెప్పింది. సో సారీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ థింక్ ఐఎమ్ రాంగ్. కలకత్తాలో ఒక డాక్టర్. సారీ అమ్మా, మీరు అదే చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయి. రీసెంట్గా ఒక మగవాడిని క్యాస్ట్రేట్ చేసేసి ఒక ఆవిడ, వాడేదో చేశాడని చెప్పి వాడిని చేసేసింది. తర్వాత అతుల్ సుభాష్, అతనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎగ్జాంపుల్స్ అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి. మరి వాడు చచ్చిపోయాడని మీ నిర్భయాలును ఏమి రాలేదే. అతుల్ సుభాష్ చచ్చిపోయాడని చెప్పి ఒక చట్టం వచ్చిందా? రాలేదు కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ వల్లే ఒక చట్టం కావాలి అనుకుంటే నేను 100 ఎగ్జాంపుల్స్ చూస్తాను మగవాళ్ళలో కూడా. ఎగ్జాంపుల్స్ ఆర్ నాట్ ద థింగ్. అది జరిగినంత మాత్రాన ఒక చట్టం వచ్చేయాలని కాదు. చట్టాలు ఎప్పుడు అన్బయాస్డ్గానే ఉండాలి. ఈవెంట్స్ జరుగుతుంటాయి, దాన్ని ఛేదించాల్సిన పోలీసులు వాళ్ళు ఛేదిస్తుంటారు. కానీ ఈ క్రమంలో ఇక్కడ కలకత్తాలో ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో ఎవరన్నా సరే వాళ్ళకి జరిగినా జరగకపోయినా వెళ్ళి కేసు పెట్టారంటే జరిగే ఉంటుంది వాడు లోపల వేసేయండి అనడం కరెక్ట్ కాదు. అదే కరెక్టే. బట్ ఇప్పుడు చూస్తే కనుక అసలు నేను మిమ్మల్ని పిలిచిన విషయం ఏంటంటే బయ్యా సన్నీ యాదవ్.
అసలుకి ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎందుకు ఇంత ఘోరంగా ప్రమోట్ చేస్తున్నారు? సీరియస్‌లీ ఆ డబ్బులు వేరు జమ్మడం ఏంటి? ఎంతమంది అతని గురించి నా దగ్గర కూడా చాలామంది యాస్ ఒక రిపోర్టర్‌గా మేడం ఏమన్నా చేయగలుగుతారా? అతను నమ్మి ఒక స్కూల్ టీచర్ అంటండి. ఇది రియల్ జరిగిన ఇన్సిడెంట్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఒక 25,00,000 బెట్టింగ్స్‌లో పెట్టారంట. చదువుకోలేదమ్మా. చదువు చెప్పాల్సిన టీచరు నువ్వు చదువుకోలేదయ్యా? సో, నేను కూడా అదే అడిగాను సార్. వెళ్ళిపోండండి అసలకి. ఎవడెన్నో నమ్మి ఎలా పెడుతున్నారు మీరు? మీరు స్కూల్ టీచరు. మీరు ఎలా నమ్మి పెట్టారంటే, ఏదో ఒక టెలిగ్రామ్ లింక్ వచ్చిందండి. ఫస్ట్ ఇట్లా వచ్చింది నేను చేశాను. అని కంటిన్యూగా మా ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉంటుంటే, ఈవెన్ ఎట్లా అయిపోయిందంటే తన పరిస్థితి, తను సూసైడ్ చేసుకోవడానికి ఎళ్ళే ముందు, నాలా ఇంకొకళ్ళ అవ్వకూడదు అని చెప్పేసి, ఆ బయ్యా సన్నీ యాదవ్ వాళ్ళది ఏదో సంథింగ్ ఆఫీస్ ఉందంట హైదరాబాద్‌లో. తనిక్కడ అతను కాదు, ఎక్కడో ఏదో ఊరు నుంచి వచ్చానని చెప్పి దాని డీటెయిల్స్ చెప్పి, ఇలా తిరుగుతుంటే ఆఫీస్‌కి గూడా వెళ్తే కూడా నాకు సంబంధం లేదు వెళ్ళిపో అని జెప్పేసి అన్నారు. సో, ఇప్పుడు అతని మీద గూడా ఒక కేస్ ఫైల్ అయింది. అసలు ఈ లోకల్ బాయ్ నాని. వైజాగ్ అతను అవును. ఫిషర్‌మ్యాన్ అందరికీ తెలుసు. తన మీద గూడా ఒక కేస్ ఫైల్ అయింది. అసలకి బెట్టింగ్ యాప్స్ ఎందుకు ఇంత గవర్నమెంట్ ఎందుకంత ఒక స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకోవట్లేదు? సెలబ్రిటీస్ చేస్తున్నారు. కామన్ పీపుల్ అసలకి తెలియని చిన్న చిన్న పిల్లలు అకౌంట్‌లో డబ్బులు గూడా వాళ్ళకి తెలీదు. యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ అకౌంట్ ఉంటే ఏదో ఫోన్ తీసుకొని యూజ్ చేసి ఆ అమౌంట్ మొత్తం పెట్టేయడము. ఇట్లా తెలియనివి కూడా చాలా జరుగుతున్నాయి. తప్పు నువ్వు చేసి గవర్నమెంట్ మీద అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఎళ్లి నిన్నెవడు గన్ను పెట్టి బెదిరించి పోయి డబ్బులు కట్టరా అని చెప్పి అనలా. పోనీ ఇదేమన్నా గవర్నమెంట్ ట్యాక్సా? నువ్వు కట్టకపోతే నేను జైల్‌లో పెడతానని కూడా కాదు. నీ అంతటికి నువ్వుగానే ఎవడో ఎక్కడో ఏదో యూట్యూబ్ ఛానెల్‌లో ఏదో చెప్పాడని చెప్పి ఎగేసుకుంటూ వెళ్ళిపోయి నాకు రూ. 10 పెడితే రూ. 1,00,000 వచ్చేస్తారని చెప్పి ఏమన్నా ఆర్‌బీఐ ఏమన్నా రాసిచ్చిందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాసిచ్చిందా? లేదు కదా! లేదు. ఆడెవడో అనామకుడు. ఆడు చెప్పాడు. వాడు పెంట తినమంటే నువ్వు పోయి తింటావా? చాక్లెట్ లాగా ఈ పెంట భలే టేస్టీగా ఉంది. నేను తిన్నాను. మీరు కూడా తినండి అంటే పోయి తింటారా? అరే టీచర్ అయ్యా నువ్వు. నలుగురికి చెప్పాల్సిన వాడివి. నువ్వు తగలెట్టుకొని ఇప్పుడొచ్చేసి నన్ను అదైపోయింది, ఇదైపోయిందంటే ఇలాంటి చెప్పేవాళ్ళు 100 మంది ఉంటారు. నీ బుద్ధి ఎక్కడికి పోయింది? నా ప్రశ్న ఇదే. ఎవ్వడు నిన్ను నెత్తిన గన్ను పెట్టి చేయట్లా. అదే కదా! అసలు నాకు ఇందాక ఫస్ట్ మనం అమ్మాయిల, అబ్బాయిల ఒక బయాస్డ్ కోణం ఏదైతే ఉంటుందో, చట్టాల్లో బయాస్డ్ ఎలా ఉండకూడదు. ఆ బయాస్ అనేదే నాకు నచ్చదు. అలాంటిది మీరు బయాస్ అన్నీ యాదవ్. బయాస్ అన్నీ యాదవ్. దాంట్లోనే బయాస్ ఉంది. సో, అదే చెప్పా సెన్స్ ఆఫ్ హ్యూమర్ భాషా గారు వచ్చారంటే వేరే లెవెల్‌లో ఉంటుంది. సో, పాయింట్ ఏంటంటే అమ్మా, నేను మోసపోవడానికి రెడీగా ఉన్నాను అంటే మోసగించడానికి 100 మంది ఉంటారు. అయిపోయిన తర్వాత నన్ను మోసగించాడని నువ్వు రోడ్డున పడితే అండ్ అన్నిటికంటే చాలా దారుణం ఏంటంటే కాయరాజాకాయి, లాటరీ ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. 100 మందిలో ఒకటి తగులుతుంది. ఆ మిగతా 99 మంది నాకు అన్యాయం జరిగిందంటే ఇప్పుడు సపోజ్ ఏదో ఇల్లు కొనుక్కున్నావు, ఒక చోట రిజిస్ట్రేషన్ అయింది, అగ్రిమెంట్ ఉంది, వాడు కట్టివ్వలేదు, రైట్, నువ్వు పోరాడుతున్నావు లీగల్గా, నీకు ఇల్లు కట్టివ్వాలి, వాడు దీంట్లో క్లియర్ కట్గా ఉంది కదా, అందరికీ రాబోయి కొంతమందికి వస్తాయి, ఆ వచ్చిన వాడు పండగ చేసుకుంటాడు, లేనివాడు ఏడుస్తాడు. కానీ ప్రతి ఒక్కడికి వచ్చేస్తుందని చెప్పి ఆశ పెట్టుకుంటే క్లియర్ కట్గా. ఇంకొకటి ఏంటంటే ఈ యాప్సే కాదు, ఇలాంటివి చాలానే ఉన్నాయి మన సొసైటీలో. ఓకే, మందు కొట్టమని బలవంతంగా గవర్నమెంట్ తీసుకొచ్చి నీ నోట్లో పోయేది కదా, నువ్వే వెళ్ళి తాగి చస్తావు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి మూత మీద ఒకటి వేసేసి వదిలేస్తారు. పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నారు మరి? అలాగే పాపం ఈ బయ్యాస్ అన్నీ యాదవ్ కూడా కింద ఒక స్టేట్మెంట్ వేసుకుంటాడు, ఇదిగో ఇదంతా ఉత్తుతుద్దురే, జూదం ఆడితే మీ డబ్బులు పోవచ్చు రావచ్చు, దానికి మాకు సంబంధం లేదు, డిస్క్లైమర్ ఒకటి వేసేసుకొని వీడియోలు చేసుకుంటారు. ఓకేనా సార్? ఇప్పుడు శేఖర్ భాష అనే పర్సన్ ఉన్నారు, తను చదువుకోలేదు, మిమ్మల్ని ఒక అతను ఫాలో అవుతున్నాడు, మీకు ఇప్పుడు చెప్పే చాలా మంది మీకు ఫ్యాన్స్ ఉన్నారు ఇంకొకటని. నాకు శేఖర్ భాష చెప్తే నమ్మకు, ఉమా నువ్వు వచ్చి ఇది చెయ్యి అని అంటే మీరు అన్నారు కదా ఇందాక, అదే వర్డ్ చెప్తున్నా. శేఖర్ భాష ఒక మంచి పర్సన్, తను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం, తను ఏ చెప్పినా కరెక్ట్గా ఉంటుంది. అట్లా నేను ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే బయాస్ అని నమ్మకం, నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. నేను నీకు ఏదైనా సరే రాసిచ్చానా, శేఖర్ భాష నీకు అరే నేను చెప్పేదంతా ఇది యాజ్ ఇట్ ఈజ్, నీకు నేను సంతకం పెట్టిస్తాను, ఏదైనా అయితే రేపు నన్ను వచ్చి అడుగు అని చెప్పి రాసిస్తే అది ఒక. ఇప్పుడు నేను దేవుడిని నమ్ముతాను, ఆయన ఫోటో అక్కడ చూసి దేవుడా నాకు 100 కోట్లు ఇచ్చేసి రేపు పొద్దున కళ్యాణ్, నేను దేవుడిని నమ్మాను, ఆయన ఇవ్వకపోతే ఆయన తప్ప కాదు. నమ్మడం నమ్మకపోవడం నీ ఇంగితం. లాజిక్ తర్కం అనేది ఇచ్చారు కదా. నేను అనేది ఇదే, భయ్యా సన్నీ యాదవ్ పోతే ఇంకొకళ్ళు వస్తారు, భయ్యా పోతే వాళ్ళు అయ్యి వస్తాడు, లేకపోతే ఇంకొక ఆయన వస్తాడు, 100 మంది వస్తారు. వాడు మోసం చేశాడు, వీడు మోసం చేశాడు అంటే నీ బుద్ధి ఏమైందిరా? అదే నా పాయింట్. సరే, ఇక ఈయన లోపలికి వెళ్తే, లోతుల్లోకి వెళ్తే చాలామంది ఉన్నారు కదా, మరి ఈయనే ఎందుకు
ఈ క్వశ్చన్ కూడా ఉంది చాలా మందికి. హ్మ్. ఎంతమంది బెట్టింగ్ యాప్లు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కూడా చేస్తున్నాడు, సోను సూద్ చేస్తున్నాడు. సరే దాంట్లో కొన్ని లీగలు, కొన్ని ఇల్లీగలు, ఇలా రకరకాలుగా. సో లీగల్గా ఉన్నవి తీసుకుంటే మీకు ప్రతి ఒక్కడికి డబ్బులు వచ్చేస్తాయా? రాదు. సో లీగల్గా ఉండడానికి ఇల్లీగల్గా ఉండడానికి ఏంటి తేడా? లీగల్గా ఉండేవాడు గవర్నమెంట్కి డబ్బులు ఇస్తున్నాడు. గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వు ఏమైనా చచ్చిపో. ఇప్పుడు ఒక మందు షాప్ ఉంది, వాడు లైసెన్స్ తీసుకొని పెట్టుకున్నాడు. ఒకడు ఇంకోటి లైసెన్స్ లేకుండా పెట్టుకొని ఇస్తున్నాడు. అక్కడ మందే ఇక్కడ మందే అమ్మేది. ఈ దాగి చచ్చిపోతే పర్లేదు, ఎందుకంటే మీరు నాకు ట్యాక్స్ కట్టారు కదా, మేము మీ జోలికి రాము. ఇది దాగి చచ్చిపోయాం అనుకో, వీడు ట్యాక్స్ కట్టలేదు కదా, ఈయన లోపలేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, సరే వీడు మంచి మంది అమ్ముతున్నాడా చెడ్డ మంది అమ్ముతున్నాడా, మందులో అదే విషయం దరిద్రం. ఆ దరిద్రంలో కూడా మంచి దరిద్రమా దరిద్రంలో దరిద్రమా అనేది ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట. అంటే ప్రసాదు తెలుసు కదా మీకు, ప్రభుత్వ సారాయి దుకాణం. ఇక్కడ తాగితే జబ్బులు రావని ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు. లివర్ చెడిపోదని గ్యారంటీ ఉందా? లేదు. మరి వాళ్ళకేం కావాలి? లిక్కర్ కాంట్రాక్టర్లకి లైసెన్సులు కావాలి, గవర్నమెంట్కి డబ్బులు కావాలి, జనాలు తాగాలి, దాని మీద వచ్చే ట్యాక్స్లు ఇక్కడ అమ్మాలి. గోవాలో ఇదే మందు 50 రూపాయలు దొరికేది ఇక్కడ 200కు 300కు అమ్ముతారు. సో ఎంతో బెనిఫిట్. ఈ బెనిఫిట్ అంతా సగం నీకు సగం నాకు అన్నట్టుగా రకరకాలుగా పంపకాలు జరుగుతుంటాయి. ఇక్కడ ఎవడి ఆరోగ్యాల గురించి ఎవరికి పట్టదు. అలాగే పాపం ఇవాళ ఈయన్ని మాత్రమే బూచిగా చూపిస్తుంటే ఇలాంటి బూచులు చాలానే ఉన్నాయి. ఓకే. సిగరెట్లు తాగి చచ్చిపోండి, మందు తాగి చచ్చిపోండి, జోదం ఆడి చచ్చిపోండి, లేకపోతే లేనిపోని నమ్మకాలు ఉంటాయి కొంతమంది. క్షుద్ర పూజలు చేసేస్తే నీకు అది వచ్చేస్తాయి, రంగురాళ్ళు పెట్టేసుకుంటే నీకు లక్షలు వచ్చేస్తాయి, ఇలాంటి 100 మంది చెప్పేవాళ్ళన్నారు. మీకు డబ్బులు సంపాదించడం చాలా సులభంగా ఎలా వస్తుంది అని ఎవడన్నా చెప్తే నమ్మేసి వెళ్ళిపోయి మీరు మోసపోయి ఆడినంటే లాభం. తప్పు మీది, అక్షరాల తప్పు మీది. మీకు చిన్న కథ చెప్పిన ఒకటి చెప్పండి. ఒకడు పేపర్లో ప్రకటన ఇచ్చట, డబ్బు సంపాదించడం ఎలా తెలుసుకోవాలంటే, మీకు అత్యంత సులభంగా డబ్బు సంపాదించడం ఎలా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇదిగో ఈ కింద చిరునామాకి మీరు ఎక్కువ డబ్బులు కూడా కాదు, ఒక 15 రూపీస్ ఫోన్పే చేయండి, మీకు అద్భుతమైన సజెషన్, ఖచ్చితంగా డబ్బులు వచ్చే సజెషన్ నేను చెప్తాను అని చెప్పి వాడు ఒక ప్రకటన ఇచ్చాట. ఓరి ఇంత ఈజీగా డబ్బులు సంపాదించేస్తాను అని చెప్పి చాలామంది 15 రూపాయలు కొట్టాట. పాపం వాడు ప్రతి ఒక్కడికి కూడా మెసేజ్ పంపించాడు. ఓకే. ఏమని తెలుసా? డబ్బు సంపాదించడం ఇలాగే అని. సూపర్. అసలు నేను అనుకున్నాను ఇంకేం ఆన్సర్ వస్తుందా, అది ఏమైనా కొటేషన్ ఏం పంపిస్తాడో అని చాలా ఈగర్గా ఉంటుండే. కొటేషన్ అంటే వాడు కొట్టేశాడు డబ్బులు. పోయా మోసం అంటే అలా అసలు నాకు నిజంగా అర్థం కాదమ్మా. నేను మోసపోయాను, వాడు డబ్బులు ఇమ్మని చెప్పి ఎలా అడుగుతాడు ఈయన? ఎంత దారుణమైన ఇదంటే, నాకు అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చూస్తే అనిపిస్తుంటుంది. అందుకే నేను పోయా మోసం అనేది నాకు మీరు అనగా నాకు అదే గుర్తొచ్చింది, అందుకనే చెప్పాను నేను కూడా. ఓ సినిమా ఉంటుంది, అత్యంత అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తారని చెప్పి 500-600 టికెట్లు కూడా పెట్టి వెళ్తాం. ఫస్ట్ షోకి వెళ్తాం. తీరా చేస్తే తూ అని చెప్పి చక్కాలు దించుకొని బయటకు వచ్చేయాలనిపిస్తుంది. నా డబ్బులు నాకు ఇవ్వండి అని ఎంతమంది కూర్చుంటున్నారు చెప్పండి. నాకు సినిమా నచ్చలేదు కాదు, ఏవైనమ్మా సరే, పెద్ద తప్పులు చిన్న తప్పులు ఇలా లెక్కేసుకుంటూ పోతే సిగరెట్టు, మందు, జోదంలో లైసెన్స్డ్ జోదం, అన్లైసెన్స్డ్ జోదం, ఇలా 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 పెట్టుకుంటూ పోతూ ఉన్నాయి. సూపర్. అసలు జనానికి ఇంగితం అనేది మనం పెంచడం న్యూస్ ఛానల్స్గా మన బాధ్యత.